రాజనీతి అనే మాటకు చైనాకు అర్థం తెలీదు. డ్రాగన్ కు తెలిసిందల్లా దొంగ దెబ్బ తీయడం ఒకటే. తైవాన్ ఆక్రమణ విషయంలో బీజింగ్ ఇప్పుడు ఆది చేస్తోంది. ద్వీపదేశం ఆక్రమణకు అడ్డుగా నిలుస్తున్న అగ్రరాజ్యాన్ని ఎదిరించేందుకు జపాన్లో విభజన పాచిక విసురుతోంది. అక్కడి స్థానికుల ఆగ్రహంతో పెట్రోల్ పోస్తుంది. ఈ వికృత క్రీడలో కనుక డర్టీ డ్రాగన్ విజయం సాధిస్తే తైపికత ముగిసిపోయినట్టే. ఇంతకు ద్వీపదేశం ఆక్రమణ కోసం జపాన్లో చైనా చేస్తున్న కుట్రలేంటి? జపాన్ భూభాగం నుంచి అమెరికాను తరిమేయాలని ఎందుకు కుట్రలు చేస్తోంది? లెట్స్ వాచ్ దిస్. జపాన్ ఓకినావాలో విభజన విపత్తులు నాటుతున్న బీజింగ్, అమెరికాను తరిమేసేందుకు ఏర్పాటువాదులకు ఫండింగ్, డ్రాగన్ కుట్రలపై టెలిగ్రాఫ్ బయటపెట్టిన రహస్యమేంటి? తైవాన్ 2.3 కోట్ల జనాభా ఉండే చిన్న ద్వీపదేశం. ఈ పేరు వినపడగానే వెంటనే డ్రాగన్ కంట్రీ స్ఫురణకు వస్తుంది. ఎందుకంటే ఈ దేశంపై డ్రాగన్ కన్ను ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా తైవాన్ ఆక్రమణ కుట్రలు చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనలో కొనసాగుతున్న తైవాన్ను 70 ఏళ్లుగా మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తోంది చైనా. జిన్పింగ్ తలుచుకుంటే తైవాన్ను ఆక్రమించుకోవడం ఒక్క రోజులో జరిగే పని. కానీ ఆ ధైర్యం చేస్తే అమెరికా అడ్డంగా చైనాపై పడిపోతుంది. అదే జరిగితే ఆ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది తెలుసు కాబట్టే తైవాన్ ఆక్రమణ విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది జిన్పింగ్ సర్కార్. అలా అని తైవాన్పై కుట్రలు మాత్రం ఆపడం లేదు. ముఖ్యంగా తైవాన్ ఆక్రమణకు అడ్డుగా ఉన్న అమెరికాను వ్యూహాత్మకంగా తప్పించాలని కుట్రలు చేస్తుంది. అందుకు జపాన్ భూభాగంలో విభజన చిచ్చు రేపుతోంది. ఓకినావా తైవాన్కు కేవలం 750 కిలోమీటర్ల దూరంలో ఉండే జపాన్ కీలక భూభాగం. డ్రాగన్ ఇక్కడి విభజన కుట్రలకు తెరలేపింది. ఓకినావాలోని వేర్పాటువాదులకు బీజింగ్ నిధులు సమకూర్చడం మొదలుపెట్టింది. వారందరినీ జపాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడమే చైనా లక్ష్యం. అదే జరిగితే ఓకినావా ప్రాంతం జపాన్ నుంచి వేరుపడుతోంది. తద్వారా అక్కడ చైనా పెత్తనం మొదలవుతుంది. ఈ మిషన్లో విజయం సాధిస్తే తైపీ ఆక్రమణ చైనాకు ఈజీ అవుతుంది. ఎందుకంటే తైవాన్కు సపోర్టుగా నిలిచేందుకు అమెరికా సేనలు ఉన్నది ఓకినావాలోనే. వివరంగా చెప్పాలంటే ఓకినావాలో 30,000 మంది అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్ కు చెందిన సేనలను అమెరికా ఓకినావాలో మోహరించింది. తైవాన్పై ఎప్పుడైతే చైనా సైనిక చర్యకు దిగుతుందో అప్పుడే ఈ దళాలు యాక్టివ్ అవుతాయి. నిమిషాల్లో తైపీకి సపోర్టుగా యుద్ధంలోకి దిగుతాయి. ఇది తెలుసు కాబట్టే ఓకినావా నుంచి అమెరికాను తరిమేయాలని చూస్తోంది బీజింగ్. అందుకు స్థానిక వేర్పాటువాదులకు భారీ ఎత్తున నిధులు పంపించి విభజన విపత్తులు నాటుతోంది. ఈ రహస్యాలనే టెలిగ్రాఫ్ బయటపెట్టింది. స్థానికుల్లో అసంతృప్తి జ్వాలలు రేకెత్తించడం ద్వారా ఓకినావాలో చైనా నిశ్శబ్ద దండయాత్ర చేస్తుందని పేర్కొంది. ఇతర దేశాల్లో చైనా కుట్రలు ఎవరి ఊహకు అందని రీతిలో ఉంటాయి. ఆయా దేశాల్లో చైనా జాతీయులను అందుకు వ్యూహాత్మకంగా వాడుకుంటుంది. డ్రాగన్ కంట్రీ చాలా దేశాల్లో సీక్రెట్ పోలీస్ స్టేషన్లను నిర్వహిస్తోంది. కానీ వీటిని సర్వీస్ స్టేషన్లు మాత్రమే అని చైనా చెబుతోంది. ప్రపంచ దేశాల్లో చైనా ఇలాంటి అక్రమ పోలీస్ స్టేషన్లను ఏకంగా 54 నిర్మించిందని గతంలో ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ రహస్య పోలీస్ స్టేషన్ల ద్వారా చైనా కొన్ని దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తుందని తెలిపింది. కెనడా మొదలు యూకే, జర్మనీ, స్పెయిన్, ఉక్రెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు చైనీస్ పోలీస్ స్టేషన్ల కోసం ఇటువంటి వ్యవస్థను కలిగి ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు తేల్చాయి. ఓకినావాలోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చైనా భావించింది. అక్కడి చైనా జాతీయులతో రహస్య పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించినట్టు టెలిగ్రాఫ్ తేల్చింది. అంతేకాకుండా ఓకినావాలోని చాలా మంది స్థానికులు తమ స్వాతంత్ర్యానికి చైనా మద్దతిస్తుందని నమ్ముతున్నారు. దీన్ని బట్టి అక్కడ చైనా కుట్రలు ఫలితం ఇస్తున్నట్టే కనిపిస్తోంది. నిజానికి ఇతర దేశాల్లో తన కుట్రలకు స్థానిక పరిస్థితులనే అవకాశంగా మలుచుకుంటుంది చైనా. ఓకినావాలోనూ ఇప్పుడు అదే చేస్తోంది. ఈ దీవిలో అమెరికా సైన్యం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అందుకు కారణం అగ్రరాజ్యం సైనికుల అరాచకాలే. గతేడాది ఓ బాలికపై అమెరికా సైనికుడు అత్యాచారం చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. గతంలో కూడా అమెరికా సైనికులు చేసిన తప్పుడు పనులపై స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 1955లో అమెరికా సైనిక సిబ్బంది 2 బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. 1970లో ఓకినావాలో 3,000 మంది స్థానికులకు అమెరికా మిలిటరీ పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. అగ్రరాజ్య సైనిక వాహనం చేసిన రోడ్డు ప్రమాదమే దీనికి కారణం. 1995లో అమెరికా మెరైన్ ఒకరు 12 ఏళ్ల స్థానిక బాలికను అపహరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అందుకే స్థానికులు అమెరికా సైన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓకినావాలో ఈ పరిస్థితులనే చైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. ఓకినావాలో చైనా అనుకున్నది సాధిస్తే మాత్రం ఖచ్చితంగా తైవాన్కు కష్టాలు మొదలైనట్టే. సింపుల్ గా చెప్పాలంటే ఓకినావా చైనా ఆధీనంలోకి వెళ్తే తైవాన్ కథ ముగిసిపోతుంది. ఎందుకంటే ఓకినావాలో అమెరికా ఆర్మీ ఉన్నంత వరకే తైవాన్ భద్రంగా ఉన్నట్టు. అక్కడి నుంచి అమెరికా సైన్యాలు తిరిగిపోయిన నిమిషాల్లోనే చైనా దండయాత్ర మొదలు పెడుతుంది. ఈ వ్యూహంలో భాగంగానే ఓకినావాలో విభజన విపత్తులు నాటుతుంది. అయితే ఈ కుట్రను అమెరికాతో జపాన్ తిప్పికొడుతుంది. తమ దేశంలో చైనా కుట్రలను నడవనీయదు. ఈ మొత్తం వ్యవహారంలో బీజింగ్ కుట్రల మాట ఎలా ఉన్నా ఓకినావాలో అమెరికా సేనలు దురాఘాతాలు మానుకోకపోతే మాత్రం అదే అతిపెద్ద శాపమవుతుంది.